దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులతో కేంద్ర ప్రభుత్వం వ్యతిరేక నినాదాలతో మారుమ్రోగుతుంది. నీట్ పరీక్ష పత్రాల లీకులపై నిరసన తెలిపిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పరీక్షా పత్రాల లీకులతో లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం ఆటలాడుతుందని, దీనికి కేంద్ర విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని అభిజిత్ దిప్కే అన్నారు. అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో చదువుతున్న అభిజిత్ దిప్కే శనివారం ఉదయం 7:35 ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. 10 గంటల కల్లా సీజేపీ మద్దతుదారులంతా జంతర్ మంతర్ కు రావాలని కోరారు. నీట్ పరీక్ష పత్రాల లీకులు, సిబిఎస్ఈ పరీక్షల నిర్వహణలో సాంకేతిక లోపాలకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన చేసేందుకు సీజేపీ మద్దతుదారులంతా కూడా ఢిల్లీలోని జంతర్ మంతర్ కు చేరుకోవాలని సామాజిక మాధ్యమాల ద్వారా కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చింది. జంతర్ మంతర్ వద్ద అభిజిత్ దిప్కే మాట్లాడుతూ తాను తిరిగి వస్తే తనను జైల్లో పెడతారని గడిచిన 2-3 రోజులుగా తన అమ్మ సోదరి ఏడుస్తున్నారన్నారు. తాను ఇంటికి వస్తున్నానని తెలిసి తన వాళ్ళు భయపడ్డారన్నారు. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ పిల్లవాడు, విద్యార్థి, యువకుడు మాట్లాడినా కూడా తమ బిడ్డను ఎక్కడ లోపల వేస్తారోనని ప్రతి తల్లి భయపడే పరిస్థితి మన దేశంలో ఉందన్నారు. ఎంతకాలం మనం ఇలాంటి భయంతో బతకాలని ప్రశ్నించారు. భయపెట్టే రాజకీయాలకు ఇక లొంగేదే లేదని అన్నారు. అలాగే గత 5 నుండి 10 రోజులుగా సోషల్ మీడియాలో పేజీ పెడితే నడిపితే ఏం లాభమని ప్రజలు తనని ప్రశ్నిస్తున్నారని, జంతర్ మంతర్ వద్దకు ఎంతమంది కాక్రోచ్లు ఇళ్ల నుండి బయటకు వచ్చారో వారికి ఒక్కసారి కెమెరా తిప్పి చూపించాలని అభిజిత్ వ్యాఖ్యానించారు. కేవలం 1-2 రోజుల్లోనే లక్షలాది మంది విద్యార్థులు తమతో చేరబోతున్నారని అభిజిత్ దిప్కే తెలిపారు. ఈ కాక్రోచ్ జనతా పార్టీ ముందస్తు ప్రణాళికతో పెట్టిన పార్టీ కాదని, ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న ప్రతి విద్యార్థి గలం ఇదని స్పష్టంగా తెలిపారు. గత 10 నుండి 12 ఏళ్లుగా వీరు మనల్ని హిందూ ముస్లిం రాజకీయాల్లో బంధించారని, దీనివల్ల ఎవరికి లాభం చేకూరిందో ఆలోచించాలని, హిందూ ముస్లిం గొడవల వల్ల దేశంలో ఎవరికైనా ఉద్యోగాలు వచ్చాయని ప్రశ్నించారు అభిజిత్. ఉద్యమాన్ని ప్రేమాభిమానాలతో శాంతియుతంగా ముందుకు తీసుకువెళ్లాలని కాక్రోచ్ జనతా పార్టీ తన మద్దతుదారులకు పిలుపునిచ్చింది. కాక్రోచ్ జనతా పార్టీ నిరసన పిలుపుతో ఢిల్లీ పోలీసులు నగరమంతా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపుగా 500 మందికి పైగా పోలీసులు బలగాలు, 700 మందికి పైగా సిఆర్పీఎఫ్ బలగాల, అదనంగా సిఐఎస్ఎఫ్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను రంగంలోకి దించారు. జంతర్ మంతర్ కు చేరుకునే ప్రతి ఒక్కరిని నిశితంగా గమనించేందుకు 3 అంచెల భద్రతను ఏర్పాట్లు చేశారు. మొబైల్ కమాండ్ అండ్ కంట్రోల్ వాహనాన్ని మోహరించి వచ్చిపోయే వారి కదలికలను నిరంతరం పర్యవేక్షించారు. అదనంగా ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ప్రత్యేకంగా ఫోటోగ్రాఫర్లు వచ్చారు. జంతర్ మంతర్ కు వచ్చే వారి ఫోటోలు, వీడియోలు తీస్తూ ఆ ఫుటేజ్ ని పోలీసులకు అందించడమే వీరి ప్రధాన విధి. జంతర్ మంతర్ నిరసనల ప్రాంగణంలో సీజేపీ మద్దతుదారులతో పాటు వ్యతిరేకులు కూడా వచ్చి నినాదాలు చేశారు. అలానే సీజేపీ మద్దతుదారులతో మాట్లాడుతున్న కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వారితో వాగ్వాదానికి దిగుతూ గట్టిగా అరిచిన సంఘటనలు కనిపించాయి. జంతర్ మంతర్ నిరసన ప్రాంగణానికి 2 వైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. భారతీయ జనతా పార్టీ మద్దతుదారులు ప్రధాని మోదీకి అనుకూల నినాదాలు చేస్తూ బారికేడ్లు దాటి లోపలికి వచ్చే ప్రయత్నం చేశారు. అయితే వీళ్లను పోలీస్ బలగాలు అడ్డుకుని బలవంతంగా వెనక్కు పంపించేశారు.
ఉదయం సీజేపీ మద్దతుదారులంతా రోడ్డు పక్కన ఉన్న ప్లాట్ఫామ్ పై కూర్చొని నిరసనలు తెలిపారు. ముందుగానే వెళ్లిపోయిన అభిజిత్ సీజేపీ నిరసనల కోసం ఢిల్లీ పోలీసులు సాయంత్రం 5 గంటల వరకు అనుమతి ఇచ్చారు. అయితే సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో జంతర్ మంతర్ నుంచి వెళ్లిపోయారు. ఉదయం నుంచి 40 డిగ్రీల సెల్సియస్ కు పైగా ఉష్ణోగ్రత నమోదైనప్పటికీ సీజేపీ మద్దతుదారులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అయితే వేడి తీవ్రత ఎక్కువగా ఉండడంతో వచ్చిన వాళ్ళంతా కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఉదయం 11 గంటల సమయంలో సీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి సౌరవ్దాస్ వేడి దెబ్బకు ఇబ్బంది పడటం కనిపించింది. తమ డిమాండ్లకు తలొగ్గి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయకపోతే మళ్లీ వచ్చే శనివారం అంటే వారం రోజుల తర్వాత కూడా జంతర్ మంతర్ కు వచ్చి నిరసనలు చేస్తామని సీజేపీ సంకేతాలిస్తుంది. గడిచిన 2 ఏళ్లుగా జరిగిన పరీక్షా పత్రాల లీక్లను ప్రస్తావిస్తూ దీని కారణంగా పలువురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపిస్తూ వారి పేర్లను అభిజిత్ దీప్కే చదివి వినిపిస్తున్న సమయంలో అక్కడున్న నిరసనకారులంతా కూడా సంఘీభావం తెలుపుతూ మొబైల్ ఫోన్ల టార్చ్ లైట్లు వెలిగిస్తూ ఫోన్లను పైకెత్తారు. విద్యార్థుల మరణాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని మరోసారి డిమాండ్ చేశారు. ఒక సెటైరికల్ మీమ్ గా మొదలైన కాక్రోచ్ జనతా పార్టీ భారీ ఉద్యమానికి తెరలేపింది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి వచ్చి సీజేపీకి మద్దతు తెలిపిన వారంతా ఇప్పుడు ఉద్యమాన్ని ఏ దిశగా ముందుకు తీసుకువెళ్తారనేది పెద్ద ప్రశ్నగా మారింది. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులతో కేంద్ర ప్రభుత్వం వ్యతిరేక నినాదాలతో మార్మోగింది. నీట్ పరీక్షా పత్రాల లీకులపై నిరసన తెలిపిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పరీక్షా పత్రాల లీకులతో లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం ఆటలాడుతుందని, దీనికి కేంద్ర విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని అభిజిత్ దీప్కే అన్నారు. అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో చదువుతున్న అభిజిత్ దీప్కే శనివారం ఉదయం 7:35 ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. 10 గంటల కల్లా సీజేపీ మద్దతుదారులంతా జంతర్ మంతర్ కు రావాలని పిలుపునిచ్చారు. నీట్ పరీక్షా పత్రాల లీకులు, సిబిఎస్ఈ పరీక్షల నిర్వహణలో సాంకేతిక లోపాలకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన చేసేందుకు సీజేపీ మద్దతుదారులంతా కూడా ఢిల్లీలోని జంతర్ మంతర్ కు చేరుకోవాలని సామాజిక మాధ్యమాల ద్వారా కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చింది. జంతర్ మంతర్ వద్ద అభిజిత్ దీప్కే మాట్లాడుతూ తాను తిరిగి వస్తే తనను జైల్లో పెడతారని, గడిచిన 2-3 రోజులుగా తన అమ్మ సోదరి ఏడుస్తున్నారన్నారు. తాను ఇంటికి వస్తానని తెలిసి తన వాళ్ళు భయపడ్డారన్నారు. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ పిల్లవాడు, విద్యార్థి, యువకుడు మాట్లాడినా తమ బిడ్డను ఎక్కడ లోపల వేస్తారోని ప్రతి తల్లి భయపడే పరిస్థితి మన దేశంలో ఉందన్నారు అభిజిత్. ఎంతకాలం మనం ఇలాంటి భయంతో బతకాలని ప్రశ్నించారు. భయపెట్టే రాజకీయాలకు ఇక లొంగేదే లేదని అన్నారు అభిజిత్ దీప్కే. అలాగే గత 5 నుండి 10 రోజులుగా సోషల్ మీడియాలో పేజీ నడిపితే ఏం లాభమని ప్రజలు తనని ప్రశ్నిస్తున్నారని, జంతర్ మంతర్ వద్దకు వచ్చి ఎంతమంది కాక్రోచ్లు ఇళ్ల నుంచి బయటకు వచ్చారో వారికి ఒకసారి కెమెరా తిప్పి చూపించాలని అభిజిత్ వ్యాఖ్యానించారు.
కేవలం 1-2 రోజుల్లోనే లక్షలాది మంది విద్యార్థులు తమతో చేరబోతున్నారని అభిజిత్ దిప్కే తెలిపారు. ఈ కాక్రోచ్ జనతా పార్టీ ముందస్తు ప్రణాళికతో పెట్టిన పార్టీ కాదని, ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న ప్రతి విద్యార్థి గలమిదని స్పష్టం చేశారు అభిజిత్ దిప్కే. గత 10 నుండి 12 ఏళ్లుగా వీరు మనల్ని హిందూ ముస్లిం రాజకీయాల్లో బంధించారని, దీనివల్ల ఎవరికి లాభం చేకూరిందో ఆలోచించాలని, హిందూ ముస్లిం గొడవల వల్ల దేశంలో ఎవరికైనా ఉద్యోగాలు వచ్చాయని ప్రశ్నించారు అభిజిత్. ఉద్యమాన్ని ప్రేమాభిమానాలతో శాంతియుతంగా ముందుకు తీసుకెళ్లాలని కాక్రోచ్ జనతా పార్టీ తన మద్దతుదారులకు పిలుపునిచ్చింది. తెలుగుదేశం పార్టీ తమ రాజ్యసభ అభ్యర్థులను